నేషనల్ అంటే అప్పట్లో హీరో రచ్చ మా హీరో గొప్ప చదువు సంపాదించిన పోషించుకుంటారు. నీకేముంది తొక్క తోట కూడా తప్ప. మన ఇండియాలో 67% ఆఫ్ పీపుల్ మంత్లీ హౌస్ హోల్డ్ శాలరీ ఎంత తెలుసా? 10,000 మాత్రమే. అదే మన శాలరీ బయట దేశాలతో కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ తీసుకోండి. మన పాపులేషన్ లో 10% పాపులేషన్ జపాన్ పాపులేషన్. కానీ జపాన్ లో ఉన్న పీపుల్ మంత్లీ 3 lakhs అబౌవ్ సంపాదించిన వారు ఎక్కువ ఉన్నారు. అంతేకాదు ఎంటర్ప్రీనియర్స్ కూడా ఎక్కువ జపాన్ లో. ఎవరి దగ్గర పనిచేయడం చూడరు. అదే మన ఇండియాలో అయితే దాదాపు సగం కంటే ఎక్కువ జనాభా ఎంప్లాయీస్ కావడానికి ట్రై చేస్తున్నారు. అంత ఎందుకండి మన ఇండియా సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? సక్సెస్ ఫెయిల్యూర్స్ లో రోడ్డు మీద ఒక అమ్మాయి కనబడితే కామన్ కార్చుకోవడంలో సక్సెస్, అదే అమ్మాయితో మంచిగా మాట్లాడడంలో ఫెయిల్యూర్. సోషల్ రీల్స్ స్క్రోల్ చేయడంలో సక్సెస్, అదే కంటెంట్ క్రియేట్ చేయడంలో ఫెయిల్యూర్. అమ్మాయి ప్రేమ కోసం అప్పులు చేయడంలో సక్సెస్, కన్న తల్లిదండ్రులకు ₹1 ఖర్చు పెట్టడంలో ఫెయిల్యూర్. సినిమా టికెట్ ఎంత రేట్ అయినా డబ్బులు తగలేయడంలో సక్సెస్, ఒక బిచ్చగాడికి ₹1 దానం చేయడంలో ఫెయిల్యూర్. నచ్చలేని ఉద్యోగం కోసం కష్టపడడం సక్సెస్, నచ్చిన ప్యాషన్ మీద కష్టపడితే ఫెయిల్యూర్. ఎలాగో ఒకటా రెండా చెప్పుకుంటే ఎన్నెన్నో ఉన్నాయి. అన్నిటికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటాం. అంతకంటే ముందు ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి అయితే షేర్ చేయండి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇదైతే మెయిన్ ఈ జనరేషన్ కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ ట్రాప్ ఒక ఇనిషియల్ పాయింట్ ఏంటో తెలుసా? మన టీచర్స్ అండ్ మన పేరెంట్స్ గుర్తుపెట్టుకుని మన తర్వాత మాట్లాడదాం. పూర్వకాలం ఎగ్జాంపుల్ తీసుకుని ఇప్పుడు మాట్లాడుకుందాం. మా నాన్నగారి కాలంలో మా అమ్మగారి కాలంలో ఎక్కడైనా మేషలు కనబడితే పలానా మేషలు కనబడితే నేషనల్ అంటే అప్పట్లో అంటారు. ఎందుకు రీజను? అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే డిసిప్లిన్ మీద మాత్రమే ఫోకస్ చేసేవారు. స్కూల్కి లేట్ వచ్చేవా పనిష్మెంట్, స్కూల్కి ఎందుకు రాలేదు పనిష్మెంట్, ప్రతి దానికి పనిష్మెంట్. ఒక పిల్లల్ని క్రమశిక్షణ విధానం పెట్టడంలో మాత్రమే ఫోకస్ వాళ్ళకి. అంటే చదివినా చదవకపోయిన తర్వాత విషయం, పిల్లోడు అనేది క్రమశిక్షణగా పెరగాలి, పక్కవాడితో ఎలా మాట్లాడాలో నేర్పించారు. ప్రతిదీ ఇప్పటికీ చూడాలి మన అమ్మ వాళ్ళు ఎంత మర్యాద నేర్చుకుంటారు, ఒకరు వస్తే పలకరించడం. కానీ ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడుకున్నాం అంటే 90% ఆఫ్ స్కూల్స్ అనేది కోఆపరేట్ స్కూల్సే. ఎక్కడ అనేది గవర్నమెంట్ స్కూల్స్ అయితే కనపడట్లేదు. ఇప్పుడు చిన్న పిల్లడు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు కూడా సంవత్సరానికి 2 లక్షల ఫీజు ఏబీసీ చెప్పిన వాళ్ళకి. ఏదంటే సిబిఎస్ఈ సిలబస్. సిబిఎస్ఈ సిలబస్ సెంటర్ అంటే అడ్వాన్స్ అంట, 2 క్లాసులు అడ్వాన్స్డ్ గా చెప్తారంట. పైగా స్కూల్ టైమింగ్ ఎలా ఉంటాయి అంటే తెలుసా? ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు అంట. మా బీటెక్ కాలేజీ 3:30 వరకు కదరా. మేము నాలుగు పీకేస్తారు. అంటే అలాగని కాదు, మా చిన్నప్పుడు మన పాలపిండి ఒక పూటలతో పూట మానేసి, ఎందుకంటే కొంచెం రిలీఫ్. ఇప్పుడు పొద్దున్న నుంచి ఓ చదువు చదువు చదువు. ఇంకెక్కడ వస్తుంది వాళ్ళకి డిసిప్లిన్? సపోజ్ ఏదో తప్పు చేసేదని కొట్టారు అనుకోండి, ఆ నాన్న కూడా వచ్చేస్తారు. మా అబ్బాయిని ఎందుకు కొట్టారు, మా అబ్బాయి ఏం చేశారు అని ఆన్లో ఎదురించడం టీచర్స్ని. ఇంకేం వస్తుంది దానికి డిసిప్లిన్? అప్పుడు జనరేషన్ లో నువ్వు ఇంటికి వచ్చేస్తే పట్టుకొని పీకి మూసుకొని స్కూల్లో కూర్చోబెట్టేవారు. కానీ ఇప్పుడు 2 లక్షలు కట్టాం కదండి, మా పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని కదండి స్కూల్లో జాయిన్ చేసాం. 2 లక్షలు కట్టింది ఎందుకండి? 2 లక్షలు కడితే డిసిప్లిన్ వచ్చేస్తారా? 2 లక్షలు కడితే చదువు వచ్చేస్తుందా చెప్పు? ఆడుకుంటారు. కానీ డిసిప్లిన్, ఒక డిసిప్లిన్ లో పెడితే వాడు ఎంత పెద్ద స్థాయికి వెళ్తాడు. మెయిన్ పునాది డిసిప్లిన్ ఉండాలి. చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని మంచి స్కూల్కి పంపిస్తాం, కోఆపరేటివ్ స్కూల్కి పంపిస్తాం. మా వాడు బాగా చదివేస్తున్నాడని కాదు, వాడికి సంస్కృతి నేర్పించాలి. ఫస్ట్ సంస్కృతి ఉండాలి. పక్కవాడికి ఎలా మాట్లాడాలి, పక్కవాడితో ఎలా ప్రవర్తించాలని ఉండాలి. ఇప్పుడు చదివిన స్టూడెంట్స్ లో 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్స్ తీసుకురండి, వాడి గురించి ఒక 10 ముక్కలు తెలుగులో రాయమని, తెలుగులో మాట్లాడమని 10 మాట్లాడలేదు. ఎందుకు? మార్క్స్ ఇంపార్టెంట్. 10 మందితో మాట్లాడడం ఏంటి? మా చదువుకున్నది మార్క్స్ కోసం. అంత ఎందుకు? నేనే 10th వరకు మన కరోనా పాస్ అనుకోండి. ఇప్పుడు 10th వరకు చాలా మంది 92, 96 హిందీలో స్కోర్ చేసేస్తారు. కానీ హిందీలో గురించి వాడి గురించి ఒక 2 ముక్కలు హిందీలో రాయమనండి, రాయలేడు. ఎడ్యుకేషన్ అనేది మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన రియల్ లైఫ్ లో అప్లై చేయడానికి తప్ప ఉపయోగించాలి తప్ప మార్క్స్లోనే జాబ్ కోసం ఎదుర్కోకూడదు. సెకండ్ ట్రాప్, మెయిన్ ట్రాప్. ఇప్పుడు అందరూ 99% ఆఫ్ డిస్ట్రాక్టెడ్ అయిపోయాడు. సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళిపోతుంది కదండి. ఆ ఇన్స్టాగ్రామ్ కనిపెట్టినాడు బాగానే ఉంటాడు. మన రోజుకి 24 గంటలు అంటే 18 గంటలు మాత్రం అలా స్క్రోల్ రీల్స్. కనిపెట్టినాడు డబ్బులు సంపాదిస్తాడు. మనం ఏం చెప్తున్నాం? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి టైం వేస్ట్ చేయడం. సినిమా టికెట్ కోసం ఇంట్లో ఎదిరించి టికెట్లు తీసుకొని ఫస్ట్ వెళ్ళిపోవాలి అంతే. మా హీరో రచ్చ, మా హీరో గొప్ప. వాళ్ళు బాగానే ఉంటారు, మీరు కొట్టుకొని చచ్చిపోతారు నాయన. ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తుంది సినిమా, ఇప్పుడు కాకపోతే తర్వాత మీ పిల్లల టైం అలా సినిమాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ టైం అనేది చాలా చాలా వాల్యుబుల్. ఒక్కసారి వెనక్కి వెళ్ళిందంటే రాదు. ఒక్క 2-3 సంవత్సరాలు కష్టపడితే మీరు సెటిల్ అయిపోయేలా ఆలోచించండి రా.
పాయింట్ వచ్చేసి గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా అన్నమాట. ఈ జనరేషన్ ఉన్న మొత్తం స్టఫ్ ఎలా ఉన్నదంటే ఒక పేరు ఉండాలన్నమాట. వాడికి పేరు ఉంది, నాకు కూడా పేరు ఉంది. వాడికి సంపాదించిన ఆస్తి ఉందిరా, మొత్తం సంపాదించిన ఆస్తి వాడు పోషించుకుంటాడు. నీకేముంది తొక్క తోట కూడా తప్ప. కుటుంబానికి నువ్వే పెద్ద దిక్కు. రేపు మాపు మీ చెల్లి పెళ్లి చేయాలి, మీ అమ్మ నాన్న పోషించాలి. అలాంటిది చాలా కష్టపడని వయసులో ఈ సంవత్సరం అమ్మాయిని కలిసి ప్రేమించి లాస్ట్ గా పెళ్లి చేసుకుంటుందంటే పెళ్లి చేసుకోదు. ఎందుకు చేసుకుంటా చెప్పు? అంతెందుకు, నువ్వే ఆలోచించు. మీ చెల్లిని మంచి స్థాయి ఉన్నవాడికి చూస్తావా, లేకపోతే రోడ్డు మీద ఉన్నవాడికి ఇవ్వడానికి చేస్తావా? పెద్ద స్థాయి ఉన్నవాడికి అందరూ అలా ఆలోచిస్తారు. పైసా ఉన్నవాడికి పిల్లలు ఆటోమేటిక్ వస్తారు. ఆ ట్రాప్ నుంచి బయటకు పడంటారా, బాగుంటది. ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది. తర్వాత పోతారు. లాస్ట్ ఒకటే చెప్తున్నాను, ఈ వరల్డ్ మొత్తం అందరూ డిస్ట్రాక్ట్ అయిపోయారు. 99% పీపుల్ మీరే చూస్తారు. ప్రతి ఓడి ఫోన్, ప్రతి ఓడి రీల్స్. వాళ్ళకంతా ఒక స్టెప్ ముందుకు వచ్చి కొంచెం కష్టపడి కెరియర్ మీద ఫోకస్ అయితే గ్యారంటీ వరల్డ్ సక్సెస్ అవుతావు. నీ ప్యాషన్ మీద వర్క్ చేయ గ్యారంటీగా సక్సెస్ అవుతావు. నీ డెడికేషన్, నీ 100% ఎఫర్ట్, హార్డ్ వర్క్, ఎన్నో రోజులు ఎన్నో నైట్లు కష్టపడాల్సి వస్తుంది. ఆ రోజు వచ్చిన సక్సెస్ ముందు ఏమీ పనికిరావు. అప్పుడైతే 100 మంది వస్తారు, వెనక ఒక్కొక్కరికి 100 మంది వస్తారు, సలాం కొడతారు. అందరూ బాబు నీకు కష్టపడరా, టైం అనేది ఒక్కసారి ముందుకు వెళ్తే వెనక్కి రాదు. కష్టపడండి. ఈ వీడియో మీకోసమే చేశాను. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి. నేను కొంటాను.